హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి రెసిపీ ఇడ్లీ గోకరకాయ ఫ్రై. ఓకేనా ఫ్రెండ్స్? ఇవాళ వచ్చేసి ఇడ్లీ చేస్తున్న పిల్లలకి మేము కూడా తింటాం ఇడ్లీ. టిఫిన్ వచ్చేసి ఇడ్లీ గోకరకాయ ఫ్రై. అట్లనే బీరకాయ పొట్టు ఉంటుంది కదండి, చెక్క, దాంతో చట్నీ చేస్తున్నా. ఇడ్లీకి చాలా బాగుంటుంది. ఫ్రై అయితే వేసి పెట్టుకున్న పక్కకి. పల్లీలు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్. అదే బీరకాయ చట్నీ చేస్తున్నా కదా పొట్టుతోనే. పల్లీలు ఎంచుకున్నా, గోకరకాయ ఉడికేసి తీసేసిన. అట్లనే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నా. మిల్క్ పెట్టిన ఇక్కడ పొయ్యి మీద. ఇంకైతే బీరకాయ చట్నీ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను గ్రైండ్ మిక్స్కి వేసిన తర్వాత చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే బీరకాయ చట్నీకి ఫస్ట్ నువ్వులు, కొన్ని పల్లీలు గ్రైండ్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పొట్టిని వేసేసి మిక్స్కి వేసుకున్న తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే నేను మిక్సీకి వేసుకున్న బీరకాయ. ఇది మంచిగా టిఫిన్లకు చాలా బాగుంటుంది. ఇడ్లీకి కానీ దోశకి కానీ చాలా సూపర్గా ఉంటుంది. నేను ఇడ్లీ గురించి అని చేసిన. రైస్కి కూడా బాగానే ఉంటుంది. బీరకాయ తొక్కకైతే ఇప్పుడైతే పోపు పెట్టుకుంటున్నా. పొయ్యి ఆఫ్ చేసుకుని కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇలా బీరకాయ తొక్కు వేసుకున్నాక బీరకాయ తొక్కు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఖాళీ ఇడ్లీ గురించనే చేసుకున్నాయి పచ్చడి. ఓకే, పల్లి పచ్చడి ఏం చేయాలని చెప్పేసి బీరకాయ పొట్టుకు చేసిన. కానీ ఇడ్లీకి కానీ దోశకు కానీ చాలా సూపర్గా ఉంటుంది. ఇడ్లీ కూడా అయిపోయినాయండి, దించేస్తా. ఇడ్లీ కూడా అయిపోయినాయి. పొయ్యి ఆఫ్ చేసేసి ఇడ్లీ తీసేస్తా. మా స్వీటీ చూడండి ఫ్రెండ్స్, పండుకున్నది. స్వీటీ, స్వీటీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. హాయ్ 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 హాయ్. ఇక్కడైతే గోకరకాయ ఫ్రై చేసుకుంటున్నా. ఆయిల్ వేసిన, పోపు దినుసులు వేసిన. ఇప్పుడైతే ఉల్లిపాయ వేసేసుకుందాం. అట్లనే గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ వేసేసుకొని కలుపుకుందాం ఫ్రెండ్స్. కొంచెం ఆనియన్స్ ఫ్రై కావాలి. ఇప్పుడైతే అల్లం పేస్ట్ వేసుకుందాము. ఆనియన్స్ ఫ్రై అయినాయి. అల్లం కూడా కొంచెం ఫ్రై కావాలి. పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు ఎక్కువనే వేసుకున్నా. 1 స్పూన్ కొంచెం తక్కువ ఉంటుంది పసుపు. ఇప్పుడు గోకరకాయ వేసుకుందాం. వేసుకున్నాక చూపిస్తా. గోకరకాయ అయితే వేసేసుకున్నా. గోరుచిక్కుడు చిన్నగా కట్ చేస్తే మంచిగా ఫ్రెండ్స్. పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే బాగుంటుంది. రైస్లో తినడానికి కూడా బాగా పెద్దగా ఉంటుంది చిక్కుడు చించుకోవడం. అందుకే పెద్దగానే కట్ చేస్తాను నేను చిక్కుడుగా ఎప్పుడు. అట్లనే సాల్ట్ వేసేసుకుందాము. నేను ఇప్పటివరకు అయితే సాల్ట్ వేయలేదు. ఆనియన్స్లో కొంచెం వేసిన. 2 స్పూన్లు వేసుకుంటున్నా సాల్ట్. నేను పచ్చిమిర్చి తక్కువ వేసిన. కారం వేసుకుంటున్నా 1½ మంచిగా కలుపుకుందాం. నేనైతే ఇందులో గోకరకాయ ఫ్రైలో పచ్చి కొబ్బరి తురుము అయితే వేస్తున్నా ఫ్రెండ్స్.
పచ్చి కొబ్బరి తురుము వేసేసుకుంటున్నా. మంచిగా కలిపేసుకుందాం. ఉండలు ఉండలు ఉంటుంది కదా, పొడి పొడిగా రాదు పచ్చి కొబ్బరి ఫ్రై మిక్సీకి వేసుకుంటే. గోకరకాయ ఫ్రై పచ్చి కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. అయిపోయినాక చూపిస్తా ఫ్రెండ్స్. ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది, పాలు కూడా వేడి చేసేసిన, రైస్ కూడా పెట్టిన ఫ్రెండ్స్, అన్నం కూడా అయిపోయింది, గోకరకాయ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పొయ్యి ఆఫ్ చేసి ఇస్తా. గోకరకాయ ఫ్రై కూడా అయిపోయింది, ఆఫ్ చేసేస్తున్నా. ఇంక ఇన్ని వాసనలు ఉన్నాయి తోమేసుకుంటే. పని అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చెట్ల కాడికి వచ్చేసిన. ఇది పసుపు చెట్టు అండి. పసుపు ఒక్క కొమ్ము నాటేటక్కల మంచిగా వచ్చేసినాయి. మంచిగా 4 ఆకులు వేసినాయి. ఇంత పెద్ద ఆకు వచ్చేసింది చూడు పసుపుది. ఇంకా మనీ ప్లాంట్ అన్నీ పెట్టుకున్నాను ఇక్కడనే. ఇంకా మా తులసి కోట అండి ఇక్కడ పెట్టేసుకున్నా. తమలపాకుల చెట్టు అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చింది ఉంటే దాంట్లోనే తులసి పడ్డట్టుంది, అది కూడా వచ్చేసింది. తమలపాకుల చెట్టు ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే నొక్కండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.